ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళు ఎట్లా నడుచుకోవాలి, బ్యాంకులు ఎట్లా తీసుకోవాలి బాధ్యత వాళ్ళు తీసుకున్నప్పుడే సాధ్యం. కానీ ఒక్క విశ్వవర్ధన్ రెడ్డి, ఒక్క సీఈఓ బ్యాంక్ వాళ్ళు అదే కాదు. కాబట్టి ఇక్కడ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, మనకు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. బాధ్యత ఎందుకంటే ఎమ్మెల్యేలు సొసైటీ ప్రెసిడెంట్లకు వాళ్ళని నియమించారు. వాళ్ళు బాధ్యత తీసుకొని చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మనం. ఆ బాధ్యతని అందరి సహకారంతో, నేను ఒక్కడిని ఏదో చేయలేను, వాళ్ళ సహకారంతో వాళ్ళకు కూడా. ఎందుకంటే సొసైటీలు బలోపేతమైతే రేపు అయ్యా ఈ ఉన్నటువంటి వ్యక్తులకే ఓటు వేయాలి మనం రైతాంగం అనే దృష్టి తీసుకొని పోవడానికి భవిష్యత్తులో. అందుకనే అందరు ఎమ్మెల్యేలను పిలుచుకొని సొసైటీ ప్రెసిడెంట్ అయినాక మంత్రులు కూడా మనకు కావాల్సిందే. మిత్రుడు ఫరూక్ గారు ఎప్పటి నుంచో నాకు కావాల్సినటువంటి వాడు. జనార్దన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, మొట్టమొదటి తెలిసిన వ్యక్తి, మన బాగును కోరుకునే వ్యక్తి ఉన్నాడు. మనకి ఇంకా ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళంతా సహకారం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితేనే ప్రభుత్వం మన తరఫున పూర్తి స్థాయిలో నిలబడి. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ రోజు తొందరపాటు చెరువుపోతే టైం అయిపోయింది, సరే అని చెప్పి మేము బస్సుకు పోయినాం. ఆడ వాళ్ళు నిలబడుకొని ఉన్నారంటే ఇమ్మీడియట్గా పోయి జిల్లా కలెక్టర్ చెప్పి మరుసటి రోజు సర్వే చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పాడంటే కోడుమూరి పైన నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు చెరువుది పట్టుకుంటే ఎంత విశ్వాసంతో లోకేష్ అనేది అదొక. ఎందుకంటే చాలామంది నేనే ఒకసారి ఆలోచిస్తాను. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళనే బెదిరించామని చెప్పను, ఏదైనా చెప్తా. అదే పని చెప్తుంటే కూడా అయ్యా మీ పని చేయనీకనే ఉన్నా, అదే పని చెప్పాల్సిన పని లేదు, మీ పని కొనుక్కున్నా వేరే లేదని చెప్తుంటా. అయినా మా వాళ్ళు ఏదైనా అన్నా కానీ నేను తింటాను గట్టి. అంటే వాస్తవం చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరో ఒకరో ఇద్దరు చీడ పురుగులు ఉన్నంత మాత్రాన దాని నుంచి నష్టం జరగదు. అటువంటి చీడ పురుగులు ఎప్పుడైనా వెళ్ళిపోతాయి. ఈరోజు నేను ఈ స్థాయిగా ఒక గుర్తింపుగా మిగిలాను. నాకు పదవులు అదేం లేదు. విష్ణువర్ధన్ రెడ్డిగా గౌరవం ఇచ్చి ఏ పబ్లిక్ నిలబెట్టారో ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాను. అన్ని పనులు జరగకపోయినా మీరు కూడా, ఎందుకంటే నా వయసు వల్ల ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు కర్నూలు నియోజకవర్గం అయితేనే, కోడుమూరు పాణ్యములు అయితేనేమి ఈరోజు ఎందుకున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మా కుటుంబం పైన నమ్మకము ఉంటేనే వాళ్ళు ఇండ్ల నుంచి మళ్ళీ వచ్చే జనరేషన్ 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చిన్నప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నిలబడగలిగారు తప్ప, లేకపోతే తెలుగుదేశం పార్టీని రామారావు ఆశయాలకు ఉన్నాం తప్ప ఇంకోటి. ఎందుకంటే భవిష్యత్ ఆలోచన ఏమిటి? ఉన్నటువంటి వాడు మాకొక్కటే కుమారుడు, 2 కుమార్తెలు, వాడి ఆశయాలను కూడా నెరవేర్చలేకపోయాడు. వాడు అనుకున్న ఆశయాలు నెరవేరాయి. ప్రభుత్వంలో అసెంబ్లీలో ఉండి ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఎంత అభివృద్ధి చేయాలని టీవీ 9 అయితేనేమి, ఈరోజు ఆ వనము నగర వనం అభివృద్ధి అయితేనే, 3 కిలోమీటర్ల గార్గేపురానికి అయితేనే, నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే తాండ్రపాటులో ఎంతో మంది చేసి